చౌదరి గారికి, సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన పాండన్న గారికి, పార్టిసిపేట్ చేసిన మా నిమ్మల వీరన్న గారికి, అందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మిత్రులందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పటివరకు మన ఎర్ర సత్యన చెప్పినాడు, కుట్రలంటే ఏందో కొద్దిగానే కళ్ళ కట్టినట్టు చెప్పినాడు. ఆ సబ్జెక్టు మీద మాట్లాడితే భయమవుతుంది. వాళ్ళు చేసే కుట్రలల్లా ఇప్పుడు మనం ఇంతమంది ఈ సమావేశం ఇక్కడ అవుతున్నామంటే నెక్స్ట్ సమావేశం మళ్ళీ ఇక్కడ ఇంతమంది రావడానికి కూడా అవకాశం లేకుండా చేసే కుట్రలు వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ కుట్ర అనే పదం చాలా భయంకరంగా ఉంటుంది. అందులో బ్యాక్వర్డ్ క్లాస్ చైతన్యవంతం అవుతుందంటే తప్పనిసరి ఆ 3-4% ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా మన వైపే చూస్తూ ఉంటారు. దయచేసి వాటన్నింటిని కూడా మనం అధిగమించాలి. సత్యన్న బాగా చెప్పాడు. పాత జ్ఞాపకాలన్నీ మండల కమిషన్ కానుంచి ఇప్పటి వరకు నేను కూడా కొద్ది గొప్ప పార్టిసిపేట్ చేసుకుంటూ వస్తున్నా. అవన్నీ కూడా విడమర్చి చెప్పినాడు. ఈ మధ్యలో తెలంగాణలో ఒక వింత వ్యవస్థ ఉంటుంది. ప్రతి 10-15 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ ప్రజలు ఒక వాదాన్ని ఎత్తుకుంటారు. అది మనందరికీ కూడా తెలుసు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా వాదాలు నడిచినాయి. తెలంగాణ వాదం నడిచింది, తర్వాత అనేక వాదాలు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాలు ఖాళీ ఉన్నారు. కాబట్టి ఈ 10 సంవత్సరాల కాలం తర్వాత ఇప్పుడు ఒక వాదం, బీసీ వాదం వచ్చింది. ఈ బీసీ వాదం తప్పనిసరిగా ఇంతకుముందు కొండా లక్ష్మణ బాబూజీ, బొజ్జ నరసింహులు, గౌతు లచ్చన్న, పి శివశంకర్ మహనీయులు కృషి ఈనాడు ఈ వాదం పనిచేసి ఈ కాలంలో తప్పనిసరిగా మనం కన్న కళలు, బీసీ సమాజం కన్న కళలన్నీ కూడా నెరవేరుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. దయచేసి ఎవ్వరు కూడా అన్యతా భావించకుండా, ఈగోలకు పోకుండా దయచేసి మా కులం పెద్దది, మా కులం చిన్నది అనే కాకుండా, మా సంఘం పెద్దది, మా సంఘం చిన్నదనే కాకుండా ఇప్పుడు వచ్చిన నినాదాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించి క్షేత్రస్థాయికి పోతుంది. కాబట్టి నేను దాదాపు 30 years నుంచి ఈ వాదం మీద పనిచేస్తున్నాం. కాబట్టి దీన్ని చాలా రకాలుగా చాలామంది దీన్ని ఎట్లా బ్రేకప్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇప్పటికి నడుస్తూ ఉంది. అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను. దయచేసి ఇప్పటికైనా జయశంకర్ సార్ చెప్పినట్టు దీన్ని ఎట్లా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు. చాలా వరకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం, సకల జనుల సభ్యతో సంబంధం, అనేక ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి బీసీ వాదానికి మనం అంతా కూడా చేయూతనివ్వాలి. తప్పనిసరిగా ఈ హోటల్లో నేను చాలా మీటింగ్లు అటెండ్ అయినా. ఇంతకుముందు పాండన్న చెప్పినట్టు 93 బీసీ కులాల ఐక్యవేదిక పెడదాం అనుకున్నప్పుడు ఇక్కడ మీటింగ్లు పెట్టినాం. మీటింగ్లు పెడితే లంచ్ వరకు 300 మంది వచ్చేది. లంచ్ తర్వాత 10 మంది ఉండేది. అది కాదని మేము ఒక ఆలోచన చేసాం. జ్ఞానేశ్వరన్నకు చెప్పినాం, అన్న ఇట్లా కాదు, ఇది మనం కీసరగుట్ట మీద మీటింగ్ పెడదాం. వచ్చినోడు ఆడనే ఉంటుంది ఇక ఓడు. ఎందుకంటే తిన్నాక మళ్ళీ ఇక్కడ తింటాడు, తిని బస్సు ఎక్కుతాడు, తిరిగి పరిశాన్ అవుతుందంటే ఆలోచన చేసిన తర్వాత ఒకరోజు కీసరగుట్ట మీద మీటింగ్ పెట్టి అక్కడ దాదాపు అన్ని కుల సంఘాలని గ్యాదర్ చేసి అందరూ వచ్చినారు. పొలిటికల్ పార్టీల వాళ్ళంతా కూడా. అప్పుడు 93 బీసీ కులాల పార్టీని ఆర్గనైజేషన్ పెట్టి జ్ఞానేశ్వరన్ ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేసినాం. తర్వాత అనేక మంది వ్యక్తులు బీసీ వాదం కొరకు ఈ సమాజాన్ని, నేను బాలగౌడ్ని చూసిన, గౌతులచ్చన్నను చూసిన, తర్వాత కొండా లక్ష్మణ బాబూజీతో తిరిగినాము. ఇప్పుడు నారకృష్ణను పరిచయం ఉంది, నారగోన్ సార్ పరిచయం ఉన్నాడు, అందరు పరిచయం ఉన్నారు. వాదాలన్నీ కూడా ఎవరు చేతనైన వరకు వాళ్ళు ఈ సమాజాన్ని ఇంతవరకు తీసుకొచ్చినారు. ఎర్రసత్తన్న చెప్పినట్టు ఆ కుట్రల్ని మనం ఎట్లా ఛేదించి ముందుకు తీసుకపోతే దీన్ని మనం ఈ వాదాన్ని మనం బలపరచవచ్చు అనే దాని మీద ఇప్పుడు మళ్ళీ తాజా పరిస్థితులలో బాగా బాగా క్షేత్రస్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు దయచేసి నేను పదే చెప్పేది ఏంటంటే, ఇందాక పాండన్న అన్నాడు కులగణన అవసరమా అన్నాడు. కులగణన ద్వారానే బ్రిటిష్ వాడు తీసిన లెక్కలను ఆధారంగా రెడ్డోడు, కమ్మోడు, బాపనోడు, వెలమోళ్ళంతా సంఘాలు పెట్టుకొని, వాడు సంఘాలంటే ఎంత దూరం పోయిందంటే రెడ్డోడు ఆట పెట్టిండు, కమ్మోడు తాన పెట్టిండు, అంత దూరం పోయిండు సంఘాలు. మరి బీసీఓడు ఏం పెట్టలేదు ఇంతవరకు. అంటే జనరల్గా వాళ్ళకి సంఘాల ద్వారా ట్రస్ట్లు వచ్చినాయి, సంఘాల ద్వారా వాళ్ళు విద్యను బాగా ఎంకరేజ్ చేసుకున్నారు, సంఘాల ద్వారా ఆర్థికంగా పోయినారు, రాజకీయంగా ఎదిగినారు, పవర్ని వాళ్ళు వదిలిపెడతలేరు. ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఉమ్మడి అసెంబ్లీలో బాపనోళ్ళు ఎక్కువ మంది ఉండేది ఎమ్మెల్యేలు. వాళ్ళు అంతరించిపోయారు. పాపం ఇప్పుడు తెలంగాణలో ఒక్కడే ఉన్నాడు. అంటే వాళ్ళు తర్వాత కోమటోళ్ళు ఉండే కొద్దిమంది, తర్వాత వాళ్ళు అంతరించిపోయారు. ఇప్పుడు రెడ్లు, కమ్మలు, వెలమలు ఈ ముగ్గురు మధ్యలో ఉన్నది.
వెలమోళ్ళు చాలా తక్కువ మంది ఉండేది అసెంబ్లీలో, ఇప్పుడు 13 మంది ఉన్నారు. ఎంత అన్యాయం అండి, పాయింట్ పై కూడా లేడు. మేము కేసీఆర్ గారి దగ్గరికి చర్చలకు పోయినప్పుడు ఎంపీసీల మీద ఆయన అన్నాడు మాతో 20 మంది ఇట్లా, అది మేము ఎంతమంది ఉన్నాం పోయి నాకు అర్థం కాదు, ఊక మా మీదనే మొత్తుకుంటారు మీరు అని. సార్ మీరు ఎంతమంది ఉన్నా లేకున్నా మీరైతే అసెంబ్లీలో ఉన్నారు, మీరైతే చీఫ్ మినిస్టర్ అయ్యారు కదా అంటే అది వేరే విషయం, దానికి వేరే ఉంటాయి లెక్కలు అంటాడు. అంటే వాళ్ళకు వాళ్ళ అధికారాన్ని క్వశ్చన్ చేస్తే మాత్రం డెఫినెట్లీ దానికి ఆన్సర్ అక్కడనే ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం ఎటు తిరిగి ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు లెక్కలు చెప్పుకునే మనం 60% ఉన్నాం, చాలా పెద్ద జనాభా. మన జనాభాలో మళ్ళీ సామాజిక వర్గాలుగా తీస్తే మేము ముదిరాజులం ఇంతమంది అంటారు. ముదిరాజులు నిజంగా ఉన్నారు, వాళ్ళు ఈ అసెంబ్లీలో 15 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ఏదో ఒక్కడు మక్తల నుంచి పాపం వాకిటి శ్రీహరి, అంతకుముందు ఈటల రాజేందర్. అంటే జనాభా దామాషా ప్రకారం చూసుకున్నా ఎంత మంది ఉన్నారో అంత కావాలని మనం ఎప్పటి నుంచో చెప్తున్నా అక్కడికి వచ్చేసరికి మాత్రం అది జరగట్లేదు. దయచేసి మనకు రాజ్యాధికారం, మనకు అధికారం వస్తే తప్ప ఇవన్నీ సమస్యలకు పరిష్కారం కాదు. కాబట్టి మహనీయులు చెప్పిన సూక్తులతోని, మహనీయులు అందించిన ఇన్స్పిరేషన్తోని, మహనీయులు అందించిన ఒక పెద్ద వ్యవస్థతో మనం ముందుకు పోయి మనం అన్ని కూడా దాన్ని పరిష్కరించుకోవడానికి రాజ్యాధికారం ఒకటే మార్గం. కాబట్టి దానికి సంబంధించింది ఎట్లా చేద్దాం ఏందనేది అందరం కూడా సమాలోచనలు చేద్దాం. ఒకరి మీద ఒకరం కుట్రలు చేసుకోకుండా దయచేసి ఎవరు ఈగో ఫీలింగ్స్ పోకుండా ఇప్పుడు వచ్చిన వాదాన్ని నిలబెట్టి ముందుకు పోతారని అందరి దగ్గర చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై పూలే.